సంకల్పంలో లేని వారికి శ్రమలు ఉండవు. సుఖ భోగములు యందు బ్రతికేవారు చచ్చిన వారితో సమానం అన్నాడు తిమోతి పత్రికలో తిమోతి భక్తుడు. సుఖభోగాలు కావాలి, సౌఖ్యాలే కావాలి, ఏ యాతన నాకు ఉండదనుకుంటే యేసు లాంటి వాడే యాతన పడ్డాడు. యేసు లాంటి వాడి మీద ఉమ్మి వేస్తే, కొరడాలు జలిపిస్తే ఆయన బాధలు భరించాడు. మరి మనకు అవసరం కాదా సంగమా? నాకే ఎందుకు బాధ వస్తుంది, నాకెందుకు కష్టం వచ్చింది, ఇంత బాగా ఉంటాను కదా, ఇంత బాగా సాగుతాను కదా, వేరే వాళ్ళకి వస్తే బాగున్ను, వాళ్ళు సినిమాకి వెళ్తారు, వాళ్ళు తాగుతారు, వాళ్ళు బాగున్నారు, భక్తిగా ఉండే నాకెందుకు బాధ, మనం బాధపడతాం. కానీ భక్తిగా ఉండే వారికే బాధ వస్తుంది. క్రీస్తునందు సద్భక్తితో బతక ఉద్దేశించు వారు అందరూ హింసలు పొందుకుంటారు. అంటే బతకాలి అని ఉద్దేశిస్తే హింసలట, మరి బతికితేనో చంపేస్తారు లోకం మనల్ని. అయినా సరే హింసలలో కాపాడే దేవుడు. ఆమె చెప్పండి ఒకసారి.